అనంత సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. ఇంతకుముందు మనం రాసులు మన మానవుని శరీరంలో ఏ ఏ భాగాలను సూచిస్తుందో తెలుసుకొని ఉన్నాము. ఇప్పుడు గ్రహాలు, నవగ్రహాలు అవి శరీరంలో ఏ భాగాన్ని సూచిస్తాయి, అలాగే ఏ రోగానికి కారకత్వం వహిస్తాయి అనేది మనం తెలుసుకుందాం. ప్రథమంగా రవి అనగా సూర్యుడు శరీరంలో నేత్ర భాగాన్ని, రక్త ప్రసరణ, జఠర రసం, కన్ను, కుడి కన్ను, అలాగే కుడి కన్నుని ముక్కుని రవి అనగా సూర్యుడు సూచిస్తాడు. దానివల్ల కలిగే రోగములు ఏమంటే రక్తహీనత, శక్తిహీనత, జీర్ణ సంబంధ వ్యాధులు, కామెర్లు, కలరా. ఈ కామెర్లు, కలరా, ఎస్పెషల్లీ కలరా రవి శనుల కలయిక వల్ల కూడా సంభవించే అవకాశం ఉంది. అలాగే చంద్రుడు నోరు, అలాగే పైత్యం, రొమ్ములు, ఊపిరితిత్తులు, శ్వాసనాళం, నింఫ్ గ్రంథులు, ఎడమ కన్ను. సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను. చూసారా, సూర్యచంద్రులు రెండు కళ్ళ లాంటి వారు అని ఎందుకని అంటారు. సూర్యుడు కుడి కన్ను అయితే చంద్రుడు ఎడమ కంటిని సూచిస్తాడు. ఆస్తమా, చంద్రుడు సూచించే రోగములు ఆస్తమా, దగ్గు, క్షయ, చర్మ, మానసిక రుగ్మతలు, పైత్యం, ఉన్మత్తత, గవదలు, ద్రవ సంబంధ రుగ్మతలు. ఇవి చంద్రుడి యొక్క రోగకారకత్వాలు. కుజుడు ఎర్రటి రక్త కణాలని సూచిస్తాడు. ఎముకలు, పుర్రె భాగాన్ని సూచిస్తాడు. అలాగే కుజుడు వల్ల రోగకారకత్వాలు వ్రణాలు, ఉష్ణవ్యాధులు, గాయాలు, రక్తపోటు అంటే బీపీ, మొలలు, ఎముకల పెళుసుదనం, ఆర్థరైటిస్. ఇవి కుజుడి వల్ల కలిగే రోగాలు. రాహు వల్ల మూర్ఛ, వైరల్ వ్యాధులు. రాహు కనుక బాగోకపోతే మూర్ఛ, వైరల్ వ్యాధులు సూచిస్తాయి. గురువు కాలేయం, హృదయం అంటే హార్ట్. మనకి హృదయ సంబంధ హృద్రోగాలు, హార్ట్ అటాక్లు అవి గురువు బాగోకపోతే వస్తాయి. ఆయన సూచించే రోగములు మధుమేహం అంటే డయాబెటీస్, చక్కెర వ్యాధి అంటాము, షుగర్ అంటాము, డయాబెటీస్, మధుమేహం, గుండెపోటు, హార్ట్ అటాక్, గుండెపోటు, ఇతర గుండెకు సంబంధించిన వ్యాధుల్ని గురువు సూచిస్తాడు. నేను చెప్పిన ఈ గ్రహాలు, ఈ గ్రహ కారకత్వాలు, రోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ గ్రహములు బాగుండనప్పుడు కానీ, ఆ గ్రహాలు లేదా పాపదృష్టి తగిలినప్పుడు కానీ ఆ గ్రహాలుకి ఇటువంటి రోగములు సంభవించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శని రక్తనాళాలు, నడుము, మలమూత్ర ద్వారాలు, మూత్రాశయములు అంటే కిడ్నీ సంబంధించిన మిగిలిన ఇవి, మోకాలు కింద పిక్కలు, పాదాలు శని సూచిస్తాడు. శని రోగకారకత్వాలు మలమూత్ర ద్వారాలలోకి రోగాలకు శని కారకత్వం వహిస్తాడు. కిడ్నీ సమస్యలకు కూడా శని కారకత్వం వహిస్తాడు. బుధుడు అంటే కిడ్నీ సంబంధించిన వ్యాధులు వచ్చిన వాళ్ళు, శని బాగోకపోతే కిడ్నీ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని మీద పాపదృష్టి పడినా లేదా శని శుభులకి చిక్కకపోయినా ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. బుధుడు చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహం. కండరాలు, ఎముక, మజ్జ, చర్మం, చెవి, నాలుక ఇవి బుధుడు యొక్క శరీర భాగాలు. వీటికి సంబంధించిన రోగములు ఎలర్జీ, క్యాన్సర్ చూసారా ఎంత పెద్ద వ్యాధో. ఈ క్యాన్సర్కి కారకత్వం వహించేది బుధుడు బాగోని వాళ్ళు ఈ క్యాన్సర్కి సంబంధించిన వీటికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మంచిది. అలాగే నపుంసకత్వం, నత్తి, క్యాన్సర్, కండరాల పట్టుట, చీము,
వీటన్నిటికీ బుధుడు కారకత్వం వహిస్తాడు. కేతువు కేతువు బాగోని వాళ్ళకి అనేక రకాల వ్యాధులు కనపడతాయి. కానీ వ్యాధి ఇది అని మనం నిర్ధారణ చేయలేము. అది కేతు ఏ గ్రహంతో కూడి ఉంటే ఆ గ్రహం యొక్క వ్యాధుల్ని వ్యాపింపజేస్తాడు కేతువు. మానసిక రుగ్మతలు కూడా కేతువు అభివృద్ధి చేస్తాడు. ముఖ్యంగా కేతువు ఏ గ్రహంతో కూడి ఉంటే ఆ గ్రహం యొక్క కారకత్వాలను వహిస్తాడు. శుక్రుడు తొడలు, పిరుదులు, జననేంద్రియాలు, గర్భాశయం వీటికి కారకత్వం వహిస్తాడు. శుక్రుడు వల్ల కలిగే రోగములు జననేంద్రియ రుగ్మతలు, సుఖవ్యాధులు, ఆల్బుమిన్, గర్భకోశ వ్యాధులు అంటే గర్భాశయ తీసేయటం లేకపోతే గర్భానికి సంబంధించిన వ్యాధులు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. సో శుక్రుడు ఈ రోగములకు కారకత్వం వహిస్తాడు. ఇప్పుడు నేను గ్రహములకు చెప్పిన రోగములన్నీ అందరికీ వస్తాయని కాదు. ఎవరికైనా ఏ గ్రహం అయినా బాగుండకపోయినా లేదా పాప దృష్టి ఉన్నా లేదా నీచ స్థానాల్లో ఉన్నా వారు చూసుకుని ఆ గ్రహానికి సంబంధించినవి పరిహారాలు చేసుకుని ఉంటే ఇటువంటి రోగముల బారిన పడకుండా మనం బయటపడవచ్చు. భగవంతుని అనుగ్రహంతో మీరు మంచి జ్యోతిష్యుడిని సంప్రదించి ఈ గ్రహములు వీటికి ఉండే ఈ కారకత్వాలు చూశాం కదా, మెడికల్గా సంబంధించి అంటే ఆరోగ్యపరమైన కారకత్వాలు వహించేవి ఈ గ్రహములు. కాబట్టి ఒకవేళ ఏదైనా గ్రహం బాగుండకపోయినా కంగారు పడవలసిన అవసరం లేదు. వాటికి సరైన పరిష్కారాలు అలాగే నివారణోపాయాలు పాపగ్రహాలకి శాంతులు చేయించుకుని మనం సుఖంగా ఉండవచ్చును. ఈ దోషముల నుంచి తప్పించుకొనవచ్చును. నమస్కారం.